సార్, ఇక ఫైనల్గా దేవుడు ఉన్నాడా లేడా అనే అంశం మీద జావేద్ అఖ్తర్కి ముఫ్తీ షమైల్ నద్వీ మధ్య చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది సార్. ఈ చర్చ సందర్భంగా గాజా అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ చర్చ సందర్భంగా జావేద్ అఖ్తర్ ఏమన్నారు ఒకసారి బయట ప్లే చేయండి. फॉर डिस्कशन से तो मैं जब दुनिया देखता हूँ तो मेरे दिल में उसके लिए कोई इज्जत नहीं पैदा होती. क्या कर रहे हो तुम पूरे ऑल पावरफुल हो, ओमनी पोटेंट हो, ओमनी प्रेजेंट हो. तुम तो वहाँ गाजा में रहे होगे ना, तुम हर जगह हो. तुम देख रहे थे कि बच्चे की कैसे धज्जियां उड़ गई, तुम देख रहे थे और तुम चाहते हो मैं तुम्हारी परस्तिश करूँगा. तो वो भी अरे यार इसके अच्छे तो हमारे चीफ प्राइम मिनिस्टर हैं, कुछ तो ख्याल करते हैं. आप किसकी इबादत कर रहे हैं? अगर वो है भी, ये दुनिया नाइंसाफी से, जुल्म से, जबर से, तशद्दुद से भरी हुई. और आप ये मत कहिएगा कि वो देख रहा है और वो बताएगा एक दिन. अगर वो देख रहा है और इंटरफेयर नहीं करता तो आप दुआ क्यों? సార్, దేవుడు ఉన్నాడా లేదా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ కాదు, గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ దృష్టిలో దేవుడు ఉన్నాడా లేడా? మీకు జావేద్ అఖ్తర్తో మాట చెప్పాలి. ముందు మీ ప్రశ్నకు ఆన్సర్ చెప్తాను. జావేద్ అఖ్తర్ ఒక మాట అన్నాడు, నన్ను కొంతమంది నేను జావేద్ అఖ్తర్ ముస్లిం కనుక పాకిస్తాన్ పొమ్మంటున్నారని. అంటే బీజేపీ, సంఘ్ పరివార్ వీళ్ళు ట్రోలింగ్ చేస్తుంటారు జావేద్ అఖ్తర్ను. సో అందువల్ల నన్ను ఆయన వాళ్ళ పేరు తీయకుండా అన్నాడు, నన్ను కొంతమంది ముస్లిం కనుక పాకిస్తాన్ పొమ్మంటున్నారు, కొంతమంది నీవు కాఫీర్ గనక దేవుని నమ్మవు గనక నువ్వు కబ్రస్తాన్ పోవాలి అంటున్నారు. అంటే ముస్లిం మతం మాదులు తిడుతున్నారు. నేను ఇద్దరి విమర్శలు ఎదుర్కొంటున్నాను కనుక నేను కరెక్ట్ అని నవ్వుతూ అన్నాడు. సో దేవుడు ఉన్నారా లేరా ఈ ప్రశ్న తాత్విక చింతన. గౌతమ బుద్ధుడు శిష్యుడు అడుగుతాడు ఇదే ప్రశ్న. సో బుద్ధుడు అద్భుతంగా చెప్తాడు. చెప్పడానికి ఒక స్టోరీ చెప్తాడు. మీకు బుద్ధుని బోధనలో ఉండే ప్రత్యేకత ఏంటంటే చాలా సింపుల్ స్టోరీస్తో ఒక చాలా లోతైన తాత్విక చింతన చెప్పగలుగుతాడు. సో బుద్ధుడు ఏం చెప్తాడంటే ఒక యువకుడు అడవికి వెళ్తాడు. అడవికి వెళ్తుంటే ఒక విషపూరితమైన బాణం వచ్చి తాకుతుంది. దాంతో అతను ఎంబడి ఉన్నటువంటి స్నేహితులు, వెంటనే తీసుకొస్తారు. వెంటనే వైద్యుడిని తీసుకొస్తారు. ఆ వైద్యుడు ఆ విషము శరీరంలోకి ఎక్కకుండా ఆపి ఆ బాణాన్ని తీసే ప్రయత్నంలో ఉంటాడు. అప్పుడు యువకుడు ఒప్పుకోడు, నాకు ముందు మీరు తీయద్దు బాణం, ముందు నాకు కొన్నిటికి ఆన్సర్లు కావాలి. ఈ బాణము వేసిన వాడు ఎవరు తేలాలి, వాడు ఎలా ఉంటాడో తేలాలి, వాడు ఎక్కడ ఏ ప్రాంతం వాడు తేలాలి, వాడి పేరేంటో నాకు కావాలి, ఆ బాణము దేనితో తయారు చేశారో చెప్పాలి, ఆ బాణానికి రాసిన విషం ఏంటో తేలాలి అంటాడు. అప్పుడు ఆ వైద్యుడు అంటే ఇవన్నీ తేలే వరకు నువ్వు ఉంటావా, నీ శరీరంలోకి విషం ఎక్కుతుంది, ముందు ఇవన్నీ లేదు, నాకు ముందు అవి తేలాల్సింది. ఇవి తాత్వికమైన ప్రశ్నలు నాకు, ఇవి తేలినాకనే నా బాణం తీయాలంటాడు. ఫ్రెండ్స్ అందరూ చెప్తారు చచ్చిపోతావా అప్పటిదాకా, నీకు ఆ విషయం ఎక్కుతుంది ఫాస్ట్గా, నువ్వు ఏమన్నా చెప్పు, నాకు ఇవి తేలాలి. బాణం వేసిన వాడు ఎవడు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు ఎట్లుంటాడు, వాడు ఎందుకు వేసాడు, వాడు వేయటానికి రీజన్ ఏంటి, ఆ బాణం దేంతో తయారు చేసి చెప్పు అంటాడు. ఈ లోపల ఏమవుతుంది, విషయక మర్చిపోతాడు. సో ఇది చెప్పి బుద్ధుడు ఏమంటాడంటే హ్యూమన్ సఫరింగ్ను పాలీ భాషలో దుఃఖము అంటారు. మన తెలుగు భాషలో దుఃఖం అంటే ఏడవడం అని, కానీ పాలీ భాషలో దుఃఖం అంటే ఏడవడమే కాదు, సఫరింగ్ అని. మనకు అంటే పాలీ లాంగ్వేజ్ అంటే బుద్ధుడు బోధనలు అత్యధికంగా పాలీ లాంగ్వేజ్. మౌలంక్య పుత్త అనే స్టోరీ ఇది. మౌలంక పుత్ర, అది సంస్కృత్లో పుత్ర ఉంటే పాలీలో పుత్త అవుతుంది. అది మీకు ప్రజ్ఞ ఉంటుంది సంస్కృత్లో, పన్నా అవుతుంది దీంట్లో. ప్రవక్త అనేది మీకు సంస్కృత్, పవత్త అనేది పాలీ. సో పాలీ భాషలో సంయుక్తాక్షరాలు ఉండవు, అది వేరే భాష. సో ఆ పాలీ భాషలో ఈ మౌలంక్యపుత్త అనే స్టోరీ ఇది. అంటే ఈ స్టోరీ ద్వారా బుద్ధుడు ఏం చెప్తున్నాడు అని చెప్పి, బుద్ధుడు దేవుడు ఉన్నారా లేదా, మనిషి చనిపోయాక ఏమవుతాడు, ఈ విశ్వానికి చివరన ఏముంటుంది, ఈ విశ్వం ఎందుకు సృష్టి ఇలా ఉంది, ఇవన్నీ అడగద్దని కాదు. ఇవన్నీ మెటాఫిజికల్ క్వశ్చన్స్ అంటారు. ఇవన్నీ అడగచ్చు, కానీ దానికన్నా ముందు హ్యూమన్ సఫరింగ్,
అంటే మనిషి ఎదుర్కొంటున్న ఈ బాధలన్నిటికీ మొదలు పరిష్కారం వెతకాలి. ఈ పరిష్కారం వెతకకుండా నీవు కేవలం ఆ అధిభౌతిక ఆలోచనలు, మెటాఫిజికల్ ఆలోచనలోనే తిరిగామనుకోండి, వాటికి ఏనాడైనా సమాధానం దొరుకుతుందా? ఇంపాసిబుల్ కదా. నువ్వు ఎన్ని లక్షల ఏళ్ళు చర్చించు, దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం అయితే దొరకదు. ఇంపాసిబుల్ కదా. ఇట్ ఓన్లీ ఏ ఫెయిత్, విశ్వాసం. అందువల్ల దట్ కెన్ వెయిట్, దిస్ కెనాట్ వెయిట్ అంటాడు బుద్ధుడు. సో ముందు మనిషి ఈ నిరుద్యోగము, పేదరికము, ఆకలి, అణచివేత, ఈ దరిద్రము, విద్వేషము, సఫరింగ్, హ్యూమన్ సఫరింగ్, ఇవి పోవాలి. వీటి గురించి ఆలోచించాలి. వాటి గురించి ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆలోచిస్తారు. అందుకని నేను ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చలోకి వెళ్ళను. ఎందుకంటే హ్యూమన్ సఫరింగ్ గురించి ఆలోచించాలి మొదలు అంటాను. ఉన్నాడా లేడా అనే తాత్విక ప్రశ్నలు నిరర్థకము, ఇర్రెలవెంట్ అని అనడలేదు, బుద్ధుడు కూడా అనలే. నేను ఎందుకంటాను, కానీ ఆ ప్రశ్నలు దే కెన్ వెయిట్, బట్ ఈ ప్రశ్నలు దే కెనాట్ వెయిట్. జాబ్లెస్నెస్ కెనాట్ వెయిట్. పిల్లలు యూత్కు క్యాంపస్ హైరింగ్ జరగడం లేదు, లే ఆఫ్లు ఇబ్బంది అవుతున్నాయి, మొదలు వాటి గురించి ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ పత్రికలు ఉంది, టమాటా 60 రూపాయలు, మీకు ఎగ్గు 8 రూపాయలైంది, దొండకాయ ధరలు పెరిగాయి. ఇవాళ మధ్యాహ్నం కూరకు శాకానికి కూరగాయలు కొంటాలంటే పేదవాడు భరించలేకపోతున్నాడు. నా బాధ అవి. దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చ పెట్టుకొని ఈ దొండకాయలు, టమాటాలు, ఎగ్స్ ధరలు పెరిగితే ప్రజలు బాధపడుతున్నటువంటి దాన్ని నేను మర్చిపోలేను. అందువల్ల నా ఫోకస్ మొత్తం హ్యూమన్ సఫరింగ్, ప్రస్తుత సఫరింగ్ ఏంటి, ఇది మొదలు ఆలోచించాలి కదా. రోడ్లు సరిగా లేక యాక్సిడెంట్లే చనిపోతున్నారు. ఢిల్లీలో గాలి పీల్చి జనం ఇబ్బందులు పడుతున్నారు టాక్సిక్ ఎయిర్తోని. ఇవన్నీ వదిలేసి మెటాఫిజికల్ క్వశ్చన్, దేవుడు ఉన్నారా లేరని ఎంత చర్చించుకుంటే ఏం దొరుకుతుంది? ఉన్నారు అని భావించిన వారికి ఉన్నాడు, లేడని భావించిన వారికి లేడు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ కదా. ఎవరు దేవుడు ఏ రూపంలో ఉన్నాడంటే ఆ రూపంలో ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నారనుకుంటే ఆ రూపంలో ఉన్నాడు. కానీ మతాన్ని ఆధారంగా దేవుడిని పేరు చెప్పి ఈ అన్యాయాల్ని, సమస్యల్ని ప్రశ్నించకుండా చేయకూడదు. అది దేవుడు రాసిన రాత గనక నీవు మార్చలేవు. వాడికి ఉద్యోగం దొరకకపోవడం దేవుడు రాసిన రాత. టమాటాలు 60 రూపాయలు కావడం దేవుడు రాసిన రాత. పేదవాడు బతుకట్లే ఉంటుంది, అది దేవుడు రాసిన రాత. అణచివేయబడుతున్న వాడికి దేవుడు రాసిన తలరాత. అత్యాచారానికి గురైన మహిళకు అది దేవుడు రాసిన తలరాత అంటే నేను అంగీకరించను. ఎందుకంటే దేవుడి పేరిట ఈ అన్యాయాల్ని సమర్థించకూడదు అనేది నా వాదన. రెండవది, నేనేమి చెయ్యను, కష్టపడను, దేవునికి దండం పెడతాను, దేవునికి కాస్త అవసరం వస్తే కానుకలు సమర్పిస్తాను, కానీ దేవుడే నన్ను కాపాడుతాడు అనే తత్వం సరైనది కాదు అంటాను. ఎందుకంటే దేవుడు తన కష్టాలు తానే తగ్గించుకోలేదు. మీరు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరు శ్రీమన్నారాయణ అవతార పురుషులు కదా. వాళ్ళ జీవితాలు చూడండి ఎన్ని కష్టాలు ఉన్నాయి. శ్రీరాముడు నూనూగు మీసాల నూతన యవ్వనం నాడే తాటకి లాంటి రాక్షసులు నివసించే అరణ్యానికి వెళ్లాల్సి వస్తే విశ్వామిత్రునితో. పట్టాభిషేకం జరగాల్సిన సమయంలో, హంసతూలిక తల్పాలపైన శయనించాల్సిన సమయంలో నార దుస్తులు ధరించి అడవులకు వెళ్లాల్సి వస్తుంది. ఎంత బాధ! తండ్రి చనిపోయినప్పుడు తన చేతుల దిగా కర్మకాండ చేయలేని పరిస్థితి. తండ్రి ఏడుస్తుంటే అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యుద్ధభూమిలో సోదరుడు లక్ష్మణ కుమారుడు ఇంద్రజిత్తో యుద్ధంలో పడిపోతే ఇంటికెళ్ళి నేను ఏమని చెప్పాలి చిన్నమ్మకు అని బాధపడే పరిస్థితి. సీతాపహరణం జరిగితే రోధించేటువంటి పరిస్థితి. ఎవరికి వస్తాయండి నీ కష్టాలు? పాపం చెప్పండి. శ్రీరాముడు తన కష్టాలు తాను తగ్గించుకోగలిగాడు, దేవుడే కదా. ఇక శ్రీకృష్ణ పరమాత్మకైతే ఇక కష్టాలు మామూలు కష్టాలు కాదు. జైల్లో పుట్టాడు. మనం ఎవరో ఇంకా నయం జైల్లో పుట్టలే, హాస్పిటల్లో పుడతాడు బ్రహ్మాండంగా. శ్రీకృష్ణ పరమాత్మ జైల్లో పుట్టాడు. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజే తల్లిదండ్రులకు దూరం అయ్యాడు. సో పుట్టినరోజే సొంత తండ్రియే తీసుకెళ్ళి ఇంకొకరికి అప్పచెప్పాడు. అక్కడ పెంపుడు తండ్రికి తెలుసు, తల్లికి తెలియదు, యశోదమ్మకు తెలియదు, నందునికి తెలుసు. సో ఆ చిన్నప్పుడే విషసర్పం కాటు వేస్తానికి మీదికి వస్తుంది. రాక్షసి పాలు తాగించి చంపాలని చూస్తుంది. పర్వతాలు మీద పడాలని చూస్తాయి. ఆఖరికి సొంత మేనమామ చంపాలని చూస్తాడు. కత్తులు పట్టుకొని తిరుగుతుంటాడు, ఆయుధాలు పట్టుకొని తిరుగుతుంటాడు. ఇక్కడ ఉన్నాడు మన మేనమామలు మనకు ఎంత అండగా ఉంటారు. కానీ సొంత మేనమామే తన ప్రాణశత్రువుగా మారి తన ప్రాణాలు తీసే పరిస్థితి వస్తుంది. ఆఖరికి ఏం సాధించాడు చెప్పండి? జీవితం అంతా కష్టం. ఆఖరికి ఒక వేటగాడి ఏం సాధించాడు అంటే అర్థం ఈ కష్టాలను తగ్గించుకొని సాధించలే.
ప్రపంచానికి లోక కళ్యాణం సాధించి పెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ. మీకు వేటగాడి బాణానికి ఒక్కడే ఉండేది. ఇంత బ్రహ్మాండమైన సృష్టికి మూలకారకుడు స్థితికర్త అయిన శ్రీకృష్ణ పరమాత్మ అడవిలో గాంధారి శాపంతో ఒక వేటగాడి బాణానికి బలైపోతాడే. అసలు కొన్ని రోజుల దాకా కూడా నేను గుర్తున్న పురాణాల ప్రకారం అయితే కొన్ని రోజుల దాకా శ్రీకృష్ణుడు చనిపోయింది కూడా ఎవరికి తెలియదు. అట్లా ప్రాణాలు విడిచిపెట్టాల్సి వస్తుంది. అసలు ఎవరికి వస్తే ఇన్ని కష్టాలు చెప్పండి. మరి శ్రీకృష్ణుడు తన కష్టాలు తాను తగ్గించుకున్నాడా? ఇప్పుడు మనం ఏమంటాం, రామకృష్ణ నా కష్టాలు తగ్గించేసే అంటాడు. ఏం పని చేయకుండా ఇక్కడ. ఇది ఏ పురాణం చెప్పింది నాకు? భగవంతుడు మీ కష్టాలు తీర్చడానికి ఆడేమన్నా ఉచితాల పథకాలు పట్టుకుని కూర్చున్నాడా? పని లేక. సో మీరు ఏమన్నా తప్పులు చేయండి, నేను అన్నింటి సరి చేసుకుంటుంటా, మీరు పనికిమాల పనులన్నీ చేయండి, మిమ్మల్ని క్షమించుకుంటుంటా, మీరు నాకు కాస్త కానుకలు ఇస్తే చాలని. ఇవన్నీ మన దౌర్భాగ్యం కదా. కానుకలు ఇస్తే, డబ్బులు ఇస్తే, ఆమ్యామ్య ఇస్తే, లంచం ఇస్తే పనులు చేసుడు. అసలు లంచం ఇస్తే పనులు చేసుడు మన గౌరవం. కానుకలు ఇస్తే ఆనందపడి పరవశించిపోవడం మన పని. అది దేవుడికి అన్నీ అంటగట్టి దేవుడు ఏదో వీటన్నిటికి ఆనందపడతాడు. జాషువా మహాకవి అంటాడు, పక్కవాడి ఆకలి తీర్చడానికి 10 రూపాయలు ఇయ్యరు, కానీ దేవుని పెళ్ళిళ్ళకు మాత్రం లక్షలు ఇస్తారు అంటాడు. పక్కవాడికి క్షుద్బాధ తీర్చడానికి 10 రూపాయలు ఇవ్వరు అంటాడు. ఇది దేవుడు కోరుకుంటాడా? సో దేవుడే కష్టాలు పడ్డాడు. తన కష్టాలు తాను శ్రీకృష్ణ పరమాత్మ తగ్గించుకోలేడా? తన కష్టాలు తగ్గించుకోలేడా? అలాంటి శ్రీకృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడు చెప్పండి. రథచోదక వృత్తి కలిపాడు కదా, మీకు రథాన్ని తోలాడు కదా, మీకు రథాన్ని తోలడం మామూలు విషయం కాదు కదా. గుర్రాలను కడగాలి, క్లీన్ చేయాలి. ఆ యుద్ధం చేసే సమయంలో అర్జునుడు కాలుతో కొడితే రైట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ లెఫ్ట్ తిరగాలి. ఇన్ని కష్టాలు పడ్డాడు కదా. ఎవరు కూడా పడ్డాడు శ్రీకృష్ణుడు మరి? సో జీవితం అంతా కష్టాలే, శ్రీకృష్ణుడి శ్రీరాముడి ఇద్దరిది. మరి వాళ్ళు దేవుళ్ళే కదా, వాళ్ళు దేవుళ్ళే కష్టాలు పడ్డారు. వాళ్ళ కష్టాలు వాళ్ళు తీర్చుకోలే. మనలాగా మహానుభావ నాకు మొత్తం తీసేయని చెప్పలే, తానే తీసుకోగలిగి ఉండి కూడా నీకెందుకు తీరుతాడు? పని లేదా దేవుళ్ళకు? అందువల్ల మన కష్టాలు, మన పనికిమాల పనులన్నిటికీ దేవుడి పేరిట రక్షణ పొందామనే మనస్తత్వానికి నేను అభ్యంతరం. దేవుడు ఉన్నాడా లేడా అనే దానికన్నా ఇవి ముఖ్యం. దేవుడి పేరిట విద్వేషాలు రెచ్చగొట్టడం, దేవుడి పేరిట నా దేవుడే దేవుడు, ఇంకెవరు దేవుడు గారు, ఈ విద్వేషం దేవుడు చెప్పాడా? శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో చెప్తాడు, ఎవరిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి యందు వారికి నేనే భక్తిని కల్పిస్తాను అర్జున అంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నా దేవుడే గొప్ప అని కొట్లాడుకుంటాం. నా దేవుడు గొప్ప, వేరే దేవుడు అయితే నేను విద్వేషం. ఇది ఎక్కడ దేవుని. అందువల్లనే గౌతమ బుద్ధుడు చెప్పింది అదే, హ్యూమన్ సఫరింగ్, మనిషి ఎదుర్కొనే దుఃఖాన్ని, వీటికి మొదలు మూలాన్ని కనుక్కుందాం, వీటిని పరిష్కరించుద్దాం. దేవుడు ఉన్నాడా లేడా అది ఎన్నడూ తేలని ప్రశ్న. ఉంటే విశ్వాసం ఉన్న వారికి ఉన్నాడు, విశ్వాసం లేని వారికి లేడు. ఏదైతే సమాధానం లేని ప్రశ్న కొరకన్నా సమాధానం ఉండి మార్చవలసింది ఆ దేవుడే కోరుకునేది కదా, మానవ సేవే మాధవ సేవ అని. దానికి మీద ఆలోచించాలి. కానీ దేవుడు ఉన్నాడా లేడా అని చర్చ పెట్టుకుంటే ఏమొస్తుంది? థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్కి సంబంధించి చాలా డీటెయిల్డ్